100% తీరుస్తారనే మేము వచ్చామండి. అన్న మీద మాకు నమ్మకం కాబట్టి అందరి సమస్యలు తీరుతున్నాయి కాబట్టి మా సమస్య కూడా తీరుతుందని మేము ఇక్కడికి వచ్చాం. మీ పేరేంటమ్మా? మా పేరు కొత్తకోట మహాలక్ష్మి అండి. నా పేరు. ఎలా ఉందమ్మా? కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, పరిపాలన ఎలా ఉందమ్మా? బాగానే ఉందండి. కూటమి ప్రభుత్వం అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బాగానే ఉంది. మాకు చిన్న సమస్య వచ్చింది కాబట్టి అన్న దగ్గర అవుతుందని మేము వచ్చాము ఇక్కడికి. మేము అక్కడ ప్రయత్నించాము కానీ మా సమస్య ఎవరు పట్టించుకున్నది లేదు. ఎక్కడ ప్రయత్నించారు? మేము గిద్దలూరు కానీ మా ప్రకాశం డిస్టిక్లో గిద్దలూరు ఎమ్మెల్యే కానీ నంద్యాల అతంది మాతోటి ఎవరైతే పైసలు కట్టించుకున్నారో అతంది నంద్యాల మినిస్టర్ దగ్గరకు కూడా వెళ్ళాము. మేము అక్కడ కూడా చెప్పాము. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ సుధాకర్ రెడ్డి 1 పోలీస్ స్టేషన్ సుధాకర్ రెడ్డి అతన్ని కూడా సిఐని కలిసాము. అయితే అతను అక్కడ పైసలు తీసేసుకొని అతనికి ఫేవర్గా మాట్లాడుతున్నాడు. మా సమస్య రైల్వే జాబులు ఇప్పిస్తామని ఒక అతను మోసం చేశాడండి. నంద్యాల అతంది పాపర్ అయితే సురేష్ అతని పేరు. 70 లక్షలు 7 మంది. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము అదే ప్రకాశం డిస్ట్రిక్ట్ గిద్దలూరు నుంచి వచ్చాము. ఎప్పుడు జరిగిందమ్మా ఇదంతా? ఇది పైసలు కట్టించుకొని 3 ఇయర్స్ అయిందండి. 3 ఇయర్స్ అవుతుంది. మరి గతంలో మీరు కంప్లైంట్ ఇవ్వలేదు? అక్కడికి ఇచ్చాము. మేము 8 మంత్ నుంచి కంప్లైంట్ ఇచ్చుకుంటా అందరి దగ్గర తిరుగుతున్నాం. ఎమ్మెల్యే కానించి మినిస్టర్ కానించి సిఐల కానించి అందరి దగ్గరికి వెళ్ళి మా సమస్యను చెప్పాం. కానీ చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. మీరు ఇవాళ రండి రేపు రండి అని మమ్మల్ని 8 మంత్ నుంచి తిప్పుకుంటుండ్రు కానీ మా పని అయితే కాలేదు కాబట్టి మేము అన్న దగ్గరకు వచ్చాము. ఇప్పుడు మరి ఇక్కడికి వచ్చారు కదమ్మా, 70 లక్షలు అంటే మాటలు కాదు. అది కాక మీరు చాలా దూరం నుండి వచ్చారు. అవును, మేము పిఠాపురం కూడా వెళ్ళి వచ్చామండి. నైట్ నిన్న మధ్యాహ్నం పిఠాపురం వెళ్ళి అక్కడి నుంచి అక్కడ వాళ్ళు కాల్ చేసి ఇక్కడ అడిగారు, అన్న ఇక్కడ ఉంటారు మీరు ఇక్కడ కలవండి మీ సమస్య పరిష్కారం అవుద్దని అక్కడ ఆఫీస్ వాళ్ళు చెప్పారు. నమ్మకం ఉందమ్మా మరి పవన్ కళ్యాణ్ గారు మీ సమస్య అనేది తీరుస్తారు? 100% తీరుస్తారనే మేము వచ్చామండి. ఎందుకమ్మా అంత నమ్మకం ఏంటి? అన్న మీద మాకు నమ్మకం కాబట్టి అందరి సమస్యలు తీరుతున్నాయి కాబట్టి మా సమస్య కూడా తీరుతుందని మేము ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రూలింగ్ అనేది ఎలా అనిపిస్తుందమ్మా? బాగుందండి. పరిపాలన అయితే బాగుంది. అందరూ అనుకుంటున్నారు కూడా ఉన్నారు కాబట్టి మా సమస్య తీరుతుందనే మేము ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఎందుకంటే అందరి వల్ల మేము మీడియా ద్వారా అక్కడ ఇక్కడ ఈనేసి ఇక్కడికి వచ్చామన్నమాట. మరి పిఠాపురం వెళ్ళారంటున్నారు కదమ్మా, అక్కడ ప్రచారం ఉందన్నారు. 24కు మీడియా వాళ్ళు ప్రచారం ఉందని న్యూస్లో మేము విని అక్కడికి వెళ్ళాం డైరెక్ట్గా కలుద్దామనేసి. అక్కడికి వెళ్ళి ఆఫీస్లో కలిస్తే నిన్న నైట్ కలిసాము అక్కడ మేము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా నేనున్నానని చెప్పి వెళ్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుందండి. పరిపాలన బాగుంది, అంతా బాగుంది. అందరు మంచిగానే అనుకుంటున్నారు కాబట్టి మాది ఇంతలా సమస్య మేము 8 నెలల నుంచి ప్రయత్నించి మా వల్ల కాకనే ఇక్కడికి వచ్చాము. మా ప్రాబ్లం 3 సంవత్సరాల నుండి తిరుగుతున్నారు, పని అవ్వలేదు అంటున్నారు. మరి ఇక్కడ ఖచ్చితంగా అవుద్దని 100% అవుద్దనే వచ్చామండి. కాకపోతే మేము ఇక్కడ నుంచి వెళ్ళాం కదా, అన్నను వదిలేసి ఇక్కడే ఉంటాం. రెయిన్బోగులైనా ఇక్కడ ఉండి మా సమస్య తీర్చుకొనే మేము వెళ్తాం. మా ఒక్కరి సమస్య కాదండి, 7 మంది పిల్లలు కట్టారు పైసలు వాడికి. ఇప్పుడు గతంలో స్పందన అని పెట్టారు కదమ్మా, అప్పుడు ఆదుకున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా చేసామని గత ప్రభుత్వంలో అన్ని చేసాము అన్ని చూసాము అన్నారు కదమ్మా. ఇలాంటి మరి చర్యలు తీసుకోలేదు? అప్పుడు తీసుకోలేదండి. ఇప్పుడు మేము మొత్తము వాళ్ళు 3 ఇయర్స్ అయింది మాతో పైసలు కట్టించుకొని అక్కడ ఇక్కడ తిప్పారు పిల్లల్ని. బాగా తిప్పిన తర్వాత ఇది పేక్ అని తెలిసిన తర్వాత మేము 8 మంత్ నుంచి మాకు 8 మంత్ అయిందండి ఇది పేక్ అని తెలిసి. 8 మంత్ నుంచి మేము ఎమ్మెల్యేల కాడికి మినిస్టర్ కాడికి పోలీసుల కాడికి తిరుగుతున్నాం కానీ వాడు తిరుగుతున్నాడు మాతోటి. మేము తిరిగిన కాడికల్లా వాడు వచ్చేసి పైసలు ఇచ్చేసి వాళ్ళ నోరు నొక్కేస్తున్నాడు. మాకేమి ఎలాంటి స్పందన రావట్లేదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చారు కదమ్మా, ఈ పార్టీ ఆఫీస్ సరౌండింగ్స్ వచ్చారు కదా, ఇక్కడ మంచి చేస్తారు మీకంటూ న్యాయం చేస్తారు నమ్మకం ఉందా? మరి ఇక్కడ 100% నమ్మకం ఉందండి. 101% నమ్మకం ఉండబట్టే మేము 3 డేస్ అయింది అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇక్కడికి. మేము పిఠాపురం పోయాము. ఎవరు చెప్పారు మీకు ఇక్కడ న్యాయం చేస్తున్నారు, ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్లో ఆదుకుంటున్నారని చెప్పి మీకు ఎలా తెలిసింది? అంత దూరంలో ఉన్నారు కదా. న్యూస్ ద్వారానే తెలిసిందండి. ఏరే వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు మా సైడ్ నుంచి ప్రకాశం డిస్టిక్ నుంచి ఇక్కడికి వచ్చి న్యాయం జరిగిందని చెప్పిన వాళ్ళ ద్వారానే మేము ఇక్కడికి వచ్చామన్నమాట. అది